తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. బరువు తగ్గడానికి యోగా ది బెస్ట్ అంటారు. నిజంగా ఇందులో వాస్తవం ఎంత? అయితే మారుతున్న కాలానుగుణంగా బరువు వెంటనే తగ్గాలనుకునే వారికి యోగా యూస్ఫుల్ అవుతుందా? యోగా వల్ల బరువు తగ్గుతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. యోగా డేనే ఉంది. ప్రధాని మోడీ కూడా యోగా చేయమంటారు ఆరోగ్యానికి. అసలు యోగా వల్ల బరువు తగ్గుతామా? ఇన్ని రకాల లాభాలు ఉన్నాయా? యోగా చేస్తే ఏం జరుగుతుంది, చేయకపోతే ఏంటి అనే డౌట్స్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ అండ్ యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ స్వర్ణ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? అద్భుతంగా ఉన్నాను. అంటే యోగా చేసిన వాళ్ళు ఎలాగో అద్భుతంగా ఉంటారని థ్యాంక్ యూ. వింటున్నాము. థ్యాంక్ యూ. వాస్తవమేనా అండి యోగా చేస్తే? 100%. ఏంటి లాభాలు? ఇప్పుడు యోగా చేసిన మీకు, యోగా చేయని నాకు తేడా ఏంటి అంటే ఏం చెప్తారు? బేసిక్గా చెప్పాలంటే యోగా అనేది ఒక లైఫ్ స్టైల్. ఓకే, ఇంకా చెప్పాలంటే యోగా అనేది ఒక ఎంబీఏ. ఓకే, వాట్ ఈజ్ ఎంబీఏ? ఐ డోంట్ నో. రైట్, మైండ్ బాడీ అలైన్మెంట్. ఓకే. రైట్, అంటే మీ మనసులో ఏం ఆలోచనలు వస్తున్నాయో దానికి తగ్గట్టుగా మీ బాడీ యాక్ట్ చేస్తుందా లేదా, అంటే మీ మనసు మాట మీ బాడీ వింటుందా లేదా, రైట్, అలా అలైన్ చేయడానికి యోగా అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో యోగా చేస్తుంటే రైట్ డైజెషన్ ప్రాపర్గా ఉంటుంది, స్లీప్ ప్రాపర్గా ఉంటుంది, మెంటల్ పీస్ ఉంటుంది, మీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. యోగా వల్ల బరువు తగ్గొచ్చు అంటారు, వాస్తవమేనా? 100% తగ్గవచ్చు. ఎలా తగ్గుతారండి? ఇప్పుడు యోగా వల్ల బరువు తగ్గాలి అనుకునే చాలామంది యంగ్స్టర్స్ చాలా కాలం లాంగ్ టైం తీసుకుంటుంది, క్విక్గా రిజల్ట్ రాదు అని అంటూ ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అసలు బరువు పెరిగే ప్రాసెస్ ఏంటి, తగ్గే ప్రాసెస్ ఏంటి అనేది దాన్ని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ బరువు పెరిగినప్పుడు రైట్ మనిషి నడుము సైజ్ పెరుగుతుంది. రైట్, ఒక 26 అనుకోండి, 30 32 అవుతుంది. సో ఆ 26 నుంచి 32 వచ్చే ప్రాసెస్లో స్కెల్టల్ స్ట్రక్చర్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు మీరన్న క్విక్ సొల్యూషన్స్లో ఇట్లా స్విచ్ చేయగానే లైట్ వెలిగినట్టు, ఫ్యాన్ తిరిగినట్టు, ఆ క్విక్ సొల్యూషన్లో అక్కడ మజిల్ లాస్ అవుతుంది, కానీ ఆ స్కెల్టన్ అనేది మళ్ళీ రీఆర్గనైజ్ అవ్వదు. మీరు ఏదన్నా ఆల్టర్నేట్ మెథడ్ తీసుకోండి. ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి, మనం మాట్లాడకపోవడం మంచిది. దానివల్ల మనిషి చనిపోతాడు కూడా, అంటే సడన్ లాస్ వల్ల, సడన్ మజిల్ లాస్ వల్ల చాలామంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ యోగా వల్ల ఏమవుతుందంటే మనం ఆసనాలు వేయడం వల్ల ఆ స్కెల్టల్ స్ట్రక్చర్ అనేది మళ్ళీ రీఆర్గనైజ్ అవుతుంది. అంటే ఆ 32 ఉన్నది మళ్ళీ 26కి వచ్చేస్తుంది. సో మజిల్ లాస్ అవుతూ, ఫ్యాట్ లాస్ అవుతూ స్కెల్టల్ స్ట్రక్చర్ అనేది సెట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ మీకు వేరే ఎక్కడ కూడా లేదు. రైట్, మీరు వాకింగ్ చేయండి. రైట్, వాకింగ్ చేస్తే మీకు ఏమవుతుంది, మీ 2 లెగ్స్ మాత్రం ఇన్వాల్వ్ అవుతాయి. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, వాట్ ఎవర్ మేబీ, బట్ అంటే ఓన్లీ మీ లెగ్స్ మాత్రం ఇన్వాల్వ్ అవుతాయి. బట్ యాక్చువల్గా మన బాడీలో రైట్ 206 బోన్స్ ఉంటాయి, 8 జాయింట్స్ ఉంటాయి. ఈ 8 జాయింట్స్ టోటల్గా ఇన్వాల్వ్ అవుతాయి. ఇంకా ఇన్ఫ్యాక్ట్ గట్టిగా చెప్పాలంటే మీరు ఈవెన్ వాకింగ్లో కాలు ఓన్లీ ముందుకు వెనక్కి మూవ్ అవుతుంది, యోగాలో 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. అంటే మన బాడీలో 3 జాయింట్స్ ఉన్నాయి, ఆ 3 జాయింట్స్ కెన్ మూవ్ 360 డిగ్రీస్. మీరన్న ఈ 360 డిగ్రీస్ మూవ్ అవ్వాలి అంటే ఏజ్ గ్రూప్ వారైనా చేయొచ్చు అంటారా మరి? నా దగ్గర 80 ఇయర్స్ క్లయింట్ ఉన్నారండి, 80 ఇయర్స్ క్లయింట్ ఉన్నారు. హ్యాపీగా ఆసనాలు చేసేస్తారు తను, హ్యాపీగా. ఓ, ఎలాంటి పెయిన్ లేకుండా ఈ సునాయాసంగా చేస్తారు. ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్. కమ్ అండ్ మై విజిట్ మై క్లాస్. గాడ్, మా క్లాస్కి వచ్చి చూడండి, మీరు హ్యాపీగా చేస్తారు. వా, వింటున్నారా వ్యూస్? 80 ఏళ్ల వయసున్న వాళ్ళు కూడా యోగా చేస్తున్నారంట, ఏమాత్రం ఇబ్బంది లేకుండా. సో యోగాతో నిజంగా ఇదంతా సాధ్యమా అండి, బరువు తగ్గడము? 100%. ఇప్పుడు మీరు సింపుల్గా మీరు మోడీ గురించి చెప్పారు. మోడీ వరల్డ్స్ బెస్ట్ లీడర్ అని చెప్పవచ్చు. అండ్ మోడీ పర్ఫార్మెన్స్ అంత ఎక్కువ ఉండడానికి కారణం యోగానే. 18 అవర్స్ డైలీ వర్క్ చేసినా కూడా అంత యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉండడానికి రీజన్ ఈజ్ యోగా. ప్రతిరోజు ఖచ్చితంగా 1 అవర్ యోగా మీద స్పెండ్ చేస్తారు. అంటే యోగా అనేది తెలుసు, విన్నాం, కానీ మోడీ గారు చెప్పిన తర్వాత ఒక ప్రధాని ఎందుకు ఇలా చెప్తున్నారు యోగా గురించి అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టామన్నమాట. అయితే యోగా వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఆరోగ్యంగా. ఓహో, మోడీ సీక్రెట్ ఇదేనేమో, బరువు కూడా తగ్గొచ్చు అని చెప్పేసేసి ఆ ఉద్దేశంతో చాలామంది బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఎలాంటి ఆసనాలు వేస్తే బరువు తగ్గుతారు అనేది తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఎంత టైం కేటాయించాలి? సో బేసిక్గా యోగా క్లాస్ అనేది ఒక 60 మినిట్స్ క్లాస్ ఉంటుందండి. ఆ 60 మినిట్స్లో ఒక 20 మినిట్స్ మనం వార్మప్ చేస్తాం.
అంటే బాడీని అంతా షేక్ చేస్తాం. అంటే ఆసనాస్‌కి బాడీని, మైండ్‌ని ప్రిపేర్ చేస్తాం. తర్వాత ఒక 20 మినిట్స్ ఆసనాస్ వేస్తాం. తర్వాత 20 మినిట్స్ ప్రాణాయామ, శవాసన చేసి మైండ్ అండ్ బాడీని రిలాక్స్ చేస్తాం. సో, దిస్ ఈస్ టోటల్లీ 60 మినిట్స్ ప్రోగ్రామ్ అనమాట. యోగా అంటే ఉదయాన్నే చేయాలా అండి? ప్రిఫరబుల్లీ ఉదయాన్నే చేస్తే బెటర్. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌లో రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 6:00 లాగిన్ ఉంటుంది. 6:00 లాగిన్ అంటే 3:30కో లేవాలి, నిద్ర లేవాలి. అప్పుడు ఉరుకులు పరుగులు ఉంటాయి. అప్పుడు చేసినా ఉపయోగం ఉండదు. రైట్. సో, మీరన్నట్టుగా మార్నింగ్ చేస్తే వెల్ అండ్ గుడ్. బట్ మనకున్న లైఫ్ స్టైల్, మనకున్న షెడ్యూల్‌ని బట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు. కండిషన్ ఏంటంటే స్టమక్ షుడ్ బి ఎంప్టీ. రైట్. ఒకవేళ మీరు ఒక మోడరేట్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తే 1 ½ అవర్స్ గ్యాప్ ఉండాలి. మోడరేట్ ఫుడ్ ఏదైనా తీసుకుంటే ఒక 2 ½ అవర్స్ గ్యాప్ ఉండాలి. ఎప్పుడు యోగా చేయాలన్నా స్టమక్ ఎంప్టీగా ఉండాలి. యెస్. మినిమమ్ 1-2 అవర్స్. అదే మోడరేట్ బ్రేక్‌ఫాస్ట్ అయితే 1 ½ అవర్స్. లంచ్ అయితే 2.5-3 అవర్స్. 3 సో 3 దట్ ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు హ్యాపీగా యోగా. చేసుకోవచ్చు. హ్యాపీగా. నైట్ కూడా చేయొచ్చు అంట. హ్యాపీగా బిఫోర్ చేసుకోవచ్చు. ఎర్లీ డిన్నర్ అయిపోయి నైట్ యాహ్! చేసుకోవచ్చు. మీరన్నట్టుగా 5:00 గనక దాన్ని లప్పర్ అంటారనమాట. ఇట్స్ ఎ హైబ్రిడ్ వర్డ్ బిట్వీన్ లంచ్ అండ్ డిన్నర్. 5కి పాసిబుల్ అవ్వదేమో ఈవినింగ్ వై గానీ నాట్? 8 వరకు చేస్తారేమో. అంటే 5 అహా! ఒకవేళ ఆఫ్టర్ డిన్నర్ చేయాలనుకుంటే 5 కనుక చేసేస్తే 8:30కి ఆసనాస్ చేసుకోవచ్చు. ఓకే. 8కి డిన్నర్ అయిపోతే నైట్. అది కొంచెం ఛాలెంజింగే 8 అంటే మళ్ళీ 11కి చేయాల్సొస్తుంది. ఇట్స్ బిగ్ ఛాలెంజింగ్. యెస్. యాహ్! ఎంత టైం పడుతుంది బరువు తగ్గడానికి యోగా వల్ల? మళ్ళీ మీరడిగిన క్వెషన్‌లో క్లారిటీ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ హైట్‌ని బట్టి అతను 60 కేజెస్ ఉండాలి. ఓకే. ఇప్పుడు ఆ బరువు అనేది ఆయన ఎక్కడున్నాడు? 90 కేజెస్ నుంచి 60కి రావాలా? ఓకే. 75 నుంచి 60కి రావాలా? 65 నుంచి 60కి రావాలా? 70 నుంచి 60కి రావాలా? ఫస్ట్ పాయింట్. సెకండ్, ఆయన కాంప్లికేషన్స్ ఏంటి? బరువే కాకుండా డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్ లాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయా? ప్లస్ తన లైఫ్ స్టైల్ ఏంటి? దాంట్లో ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఇన్వాల్వ్ అయ్యుందా? లేదా కంప్లీట్‌గా చేరికి ఫెవికాల్ ఏసుకొని కూర్చున్నారా? ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయన్నమాట. యెస్. సో మొత్తం మీద బరువు తగ్గడం యోగా వల్ల సాధ్యమే. 100%. 100%. రైట్. ఈ యోగాకి సంబంధించిన ఆసనాలు కూడా ఒకసారి చూద్దాం. యాహ్! యెస్. బరువు తగ్గడానికి ఏ ఆసనాలు ఉన్నాయండి? వాటి పేర్లు ఒకసారి చెప్తారా? అంటే ఇక్కడ మళ్ళీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ బ్యాక్ పెయిన్ ఏం లేదనుకోండి. పర్సన్ బ్యాక్ స్టిఫ్‌గా ఉంది. అంటే పర్ఫెక్ట్‌గా స్ట్రాంగ్‌గా ఉందనుకోండి. సో, మనం శశాంకాసన్ వేయొచ్చు, మండుకాసన్ వేయొచ్చు. రైట్. చెకీ చలన్ చేయొచ్చు. అంటే ఇవన్నీ ఫార్వర్డ్ బెండింగ్. ఇవన్నీ కూడా పొట్ట మీద ప్రెషర్ పడతాయన్నమాట. సో, అంటే ఇది చేస్తున్నప్పుడు అట్ ద సేమ్ టైమ్ మనం చూసుకోవాలి. కండిషన్స్ ఏంటి? పర్సన్ కండిషన్ ఏంటి? మన హెల్త్ కండిషన్ కూడా చూసుకోవాలి. చూసుకోవాలి. అంటే ఎంతవరకు బాడీ సహకరిస్తుంది? చేసే క్లయింట్ యొక్క బాడీ ఎంతవరకు సహకరిస్తుంది అనే దాని మీద ఇవన్నీ క్రైటీరియాస్ బేస్ అవుతాయన్నమాట. సో, నేను ఇందాక 3 చెప్పిన ఫార్వర్డ్ ఉన్నాయి కదా! ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి. వీటిని గనక ఏజ్ గ్రూప్ వారైనా చేయొచ్చా? ఏ ఏజ్ అని అది కండిషన్ చెప్పాను కదా! బ్యాక్ బోన్ స్ట్రాంగ్‌గా ఉండి, లోవర్ బ్యాక్, మిడిల్ బ్యాక్ పెయిన్ ఏం లేకుండా ఉంటే హ్యాపీగా చేసేసుకోవచ్చు. రైట్. చెప్పాను కదా! 80 ఇయర్స్ క్లయింట్ కూడా మన దగ్గర హ్యాపీగా చేస్తున్నాడని చెప్పి. సో, ఈ 3 పొట్ట మీద ప్రెషర్ పడుతుంటాయన్నమాట చేస్తున్నప్పుడు. సో, ఇవి హ్యాపీగా చేయొచ్చు. ఒకవేళ గనక ఆ పర్సన్‌కి బ్యాక్ పెయిన్ ఉంటే ఈ 3 ఖచ్చితంగా అవాయిడ్ చేసేయాలి. ఓహ్! 3కి 3 ఖచ్చితంగా. నేను చెప్పాను కదా! ఎందుకంటే ఫార్వర్డ్ బెండ్ చేస్తున్నాం. బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు మళ్ళీ చేస్తే అగ్రివేట్ అవుతుంది. అప్పుడు పారిపోతారు. అప్పుడు చెప్తారు, "నీకు నీ యోగాకి దండం బావు" అని చెప్పి పారిపోతారు. అలా కాకుండా వాళ్ళకి కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయించడం గానీ, లేదా స్లీపింగ్‌లో చేయించడం కానీ, సైక్లింగ్ చేయించడం గానీ, లెగ్ మూవ్‌మెంట్స్ చేయించడం గానీ, ఇలా చేయిస్తుంటే కూడా మంచి బెనిఫిట్ వస్తుందన్నమాట. రైట్. చాలా చక్కగా చెప్పారండి. సో యోగాసనాలు వేయాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ హెల్త్ కండిషన్‌ని జాగ్రత్తగా గమనించి, ఆ తర్వాత యోగా చేయడం మంచిది అని చెప్తూ ఉన్నారు. బరువు తగ్గే ప్రాసెస్‌లో రైట్. మీరు ఏదో వీడియో చూసి వాళ్ళు అలా చేశారు, వాళ్ళకి బరువు తగ్గింది, వీళ్ళు ఇలా చేశారు, బరువు తగ్గింది అనే పొరపాట్లు చేయకూడదు. రైట్. ఆల్వేస్ మీరు ఒక మంచి మెంటర్‌ని ఎంచుకొని, మంచి గురువుని ఎంచుకొని, ఆ గురువుకి మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, ఆ గురువు మీకు ఎగ్జాక్ట్‌గా సూటబుల్ ఆసనాస్ చెప్పి మీతో చేయిస్తారు. సో, ఆల్వేస్ గురుముఖంగా లైవ్ క్లాసెస్ చేయడం అనేది బెటర్. అంటే మన దగ్గర చాలామంది క్లయింట్స్ వస్తుంటారు. రెగ్యులర్‌గా మార్నింగ్, ఈవినింగ్ రెగ్యులర్ క్లాసెస్ నడుస్తుంటాయి. సో, ఈవెన్ దీంతో పాటుగా కొంచెం డైట్ కూడా తీసుకోవాల్సి ఉంటుందనమాట. డైట్ తీసుకుంటూ లైఫ్ స్టైల్‌ని కూడా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక న్యూట్రిషనిస్ట్‌గా అండ్ యోగా థెరపిస్ట్‌గా
మీరు చాలామంది క్లయింట్స్కి లెసన్స్ చెప్తూ ఉంటారు కదా, ఎక్కడ మీ ఆఫీస్ ఉంది అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు అవైలబుల్గా ఉంటారా? అంటే పాండమిక్ తర్వాత మ్యాక్సిమం ఆన్లైన్ ఉంది. ఈవెన్ ఆఫ్‌లైన్ కూడా తీసుకుంటాం. మన దగ్గర మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి. సో, బేసిక్‌గా ఈవెన్ ఓవర్‌సీస్ నుంచి కూడా క్లయింట్స్ మన దగ్గర జాయిన్ అవుతారు. బేసిక్‌గా ఎక్కువ ఆన్లైన్ క్లాసెస్ అనేవి జరుగుతుంటాయి. ఆన్లైన్ వల్ల కూడా సాధ్యమవుతుందా యోగా? 100%, 100%, 100%. ఓకే. యాహ్! సో, ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకునే వాళ్ళకి ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడము? స్క్రీన్ పైన అయితే నంబర్ ఉందో ఆ నంబర్‌కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే నా ఫ్రీ టైమ్ చూసుకొని నేను కాల్ బ్యాక్ చేస్తాను. కాల్ బ్యాక్ చేసి దాన్ని బట్టి మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది తెలుసుకొని దాన్ని ఏ బట్టి ప్రాబ్లంకి యోగాలో పరిష్కార మార్గాలు ఉన్నాయండి? ఏ ప్రాబ్లమ్‌కి లేదు చెప్పండి. యెస్. అన్నిటికీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ అండర్ ద స్కై. ద ఓన్లీ మీరు థింగ్ మీరు దేనికి ప్రతి స్పెషల్‌గా చెప్తారు? ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ డీల్ చేస్తాను. ఓన్లీ ఏంటంటే మీకు ఓపిక కావాలి. మీకు కాన్ఫిడెన్స్ కావాలి. మీ డెడికేషన్ కావాలి. మీ టైం కావాలి. దట్స్ ఇట్. సో, ఏ హెల్త్ ప్రాబ్లమ్ అయినా యోగాలో పరిష్కార మార్గం ఉంది అని చెప్తున్నారు. యాహ్! ఒకవేళ అప్రోచ్ అవ్వాలి అంటే డిస్‌ప్లే అవుతున్న నెంబర్స్‌కి కాల్ చేసేయొచ్చు. అండ్ దీనికి సంబంధించిన యోగాకి సంబంధించి పూర్తి డౌట్స్‌ని క్లారిఫై చేసుకోవచ్చు. మన సొంతంగా చేయడం కంటే మిమ్మల్ని అడిగి యెస్. ఎవరు ఏది చేయాలో అదైతేనే బెస్ట్ కదా! యాహ్! చాలా చక్కగా తెలియపరిచారండి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.